ఫిరాయింపుల కేసులో స్పీకర్ నిర్ణయాన్ని గౌరవిస్తామన్నారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. బీఆర్ఎస్ పార్టీకి తాను ఎప్పుడూ వ్యతిరేకంగా పనిచేయలేదన్నారు. అసలు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందే బీఆర్ఎస్ అన్న కడియం, పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ప్రశ్నించే నైతిక హక్కు బీఆర్ఎస్ కు లేదంటున్న కడియం శ్రీహరితో మా ప్రతినిధి ప్రతాప్ ఫేస్ టు ఫేస్. ఫిరాయింపు ఎపిసోడ్ సంబంధించి స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించిన తుది తీర్పు కూడా ఈరోజు రావడం జరిగింది. దానం నాగేందర్ కానీ కడియం శ్రీహరికి సంబంధించి వాళ్ళు ఎలాంటి ఫిరాయింపులకు సంబంధించిన ఎవిడెన్స్ లేవని చెప్పేసి స్పీకర్ చెప్పారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి కడియం శ్రీహరి గారు ఉన్నారు, వారితో మనం మాట్లాడదాం. సార్, మీ కేసుకు సంబంధించి క్లీన్ చిట్ ఇచ్చడం జరిగింది. స్పీకర్ ఇచ్చిన నిర్ణయాన్ని ఎట్లా చూస్తారు? గౌరవనీయులు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు అనర్హత పిటిషన్లకు సంబంధించి ట్రిబ్యునల్ చైర్మన్గా ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నారు. స్పీకర్ గారు వాద ప్రతివాదనలు విని తన ముందున్న అన్ని సాక్ష్యాలను కూడా పరిశీలించి ఈ తీర్పు ఇచ్చారు. అందరం కూడా తీర్పును స్వాగతించవలసిన అవసరం ఉంది. సార్, దీనికి సంబంధించి బీఆర్ఎస్ మాత్రం పదే పదే ఒక విమర్శ చేస్తుంది. మీరు మీ కూతురు కడియం కావ్య కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినప్పుడు మీరు సంతకం చేశారని, గాంధీ భవన్ కూడా స్వయంగా పార్టీ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేశారని చెప్పి మేము ఎవిడెన్స్ కూడా సమర్పించామని చెప్పేసి. డాక్టర్ కడియం కావ్య ఆమె మేజర్, ఆమె నిర్ణయం ఆమె తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరింది, కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేసింది, ఎంపీగా గెలిచింది. ఆమె కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినంత మాత్రాన నేను కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు కాదు. రెండవది, ఆమె నామినేషన్ పత్రాలపైన నేను ఎక్కడ కూడా సంతకం చేయలేదు. అది కనుక ఉంటే వాళ్ళు ఎవిడెన్స్ కింద ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. ప్రచారంలో పాల్గొన్నారు, ఎన్నికల ప్రచారం అనేది కూడా ఎక్కడ పాల్గొనలేదు. అది కరెక్ట్ వార్త కాదు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టించింది కేసీఆర్ గారు. ఈ పార్టీ ఫిరాయింపులకు ఆద్యం పోసింది కూడా కేసీఆర్ గారే. అందుకే కేసీఆర్ గారు ప్రజల ముందుకు రావడం లేదు. పార్టీ పరంగా కేసీఆర్ గారు మా మీద అనర్హత పిటిషన్ వేయాలి, కానీ ముఖం చెల్లక వేరే వాళ్ళతో మా మీద పిటిషన్ వేశారు. నేను ఒక మాట అంటున్నాను, రాజకీయ విలువలు, ప్రజాస్వామ్య విలువలు, నైతిక విలువలని గొప్ప గొప్ప మాటలు వద్దు. అవి ప్రస్తుతం అవి లేవు. మీకు లేవు, మాకు లేవు, ఎవరికి లేవు. గొప్ప గొప్ప మాటలు మాట్లాడడం మానుకొని 10 సంవత్సరాల కాలంలో మీరు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టించినందుకు తెలంగాణ ప్రజలకు మీరు క్షమాపణ చెప్పండి. మేము తప్పు చేశాము, మమ్మల్ని క్షమించండి అని తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ముందుకు వచ్చి బహిరంగంగా క్షమాపణ చెప్తే నేను కూడా నైతిక విలువలకు కట్టుబడి నా ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు చేసినప్పుడేమో అది సరి అయింది, మీరు చేస్తేనేమో సంసారం, వేరేవాడు చేస్తే ఇంకోటా? మీరేమైనా శుద్ధ పూసలా? నాశనం చేసిందే మీరు కదా. సార్, ఇంకొక ఫైనల్గా ఇప్పుడు రేపు అంటే 16 తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. మీరు బీఆర్ఎస్ను క్లెయిమ్ చేస్తున్నారు, బీఆర్ఎస్ సభ్యుడుగానే స్పీకర్ కూడా పరిగణించారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏమైనా నిర్ణయం తీసుకుని దానికి కట్టుబడి ఉంటారా? వారు విప్పు జారీ చేసినా ఇతరత్ర ఏమైనా అంశాలు తీసుకున్నా దానికి? నేను ప్రస్తుతము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను. స్పీకర్ తీర్పు ద్వారా అది స్పష్టమైంది. నాయకత్వంతో విభేదించి సిద్ధాంతపరమైన విధానపరమైన అంశాలపైన విభేదించి దూరంగా ఉంటున్నాను. నా నియోజకవర్గ అభివృద్ధి కొరకు కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను. రైట్, ఇది మొత్తం మీద కడియం శ్రీహరి ఒక అంశానికి సంబంధించి చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ విధానాలను విభేదించి కాస్త దూరంగా ఉంటున్నానే తప్ప పార్టీకి ఇక్కడ రాజీనామా చేయలేదు, కాంగ్రెస్ పార్టీలో సభ్యత తీసుకోలేదని చెప్తూనే మరొక అంశాన్ని కూడా చాలా తేటతెల్లం చేస్తున్న పరిస్థితి ఉంది. బీఆర్ఎస్కు ఈ నైతిక హక్కు లేదు తనని ప్రశ్నించే విధంగా. కేసీఆర్ కనుక బహిరంగంగా బయటకు వచ్చి క్షమాపణలు చెప్తే, ఫిరాయింపులకు అంశానికి సంబంధించి చెప్తే కనుక తాను కూడా తన ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేసి మరోసారి ఎన్నికలకు వెళ్తానని చెప్పి కడియం శ్రీహరి చెప్తున్నారు. నేను ధనంజయ్తో ప్రతాప్, 10 టీవీ, హైదరాబాద్.